హాయ్ ఫ్రెండ్స్, పోలీస్ వ్యవస్థ ఇది మనకు రాజ్యాంగబద్ధంగా ఉన్న 3 అంగాలు. ఒకటి లెజిస్లేచర్, రెండోది జ్యుడిషియరీ, మూడోది ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ. అందులో ఒక భాగం. కానీ ఇప్పుడు పూర్తిగా విచ్ఛిన్నము, నిర్వీర్యమైపోయింది. కారణం ఏంటంటే ఆ లోకల్ ఎమ్మెల్యే, లేకపోతే ఆ ఎమ్మెల్యే అనుచరులు, లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులు, సర్పంచ్ దగ్గర నుంచి ఆ ఎస్ఐని, సిఐని పూర్తిగా వాళ్ళ చెప్పు చేతల్లోకి తీసుకున్నారు అధికార పార్టీ వాళ్ళు. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే హోమ్ మినిస్టర్తోనో లేకపోతే సీఎం గారితోనో మేము చెప్తాము అని వాళ్ళను నిర్వీర్యం చేశారు. సో ఈ వీడియోలో ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, పోలీస్ వ్యవస్థను ఈ రాజకీయ నాయకుల కబ్జా నుంచి విడిపిస్తే తప్ప కామన్ మ్యాన్కు న్యాయం జరగదు. ఎందుకంటే కొట్టించుకున్నోడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఒక పేదవాడు పోతే తిరిగి వాడి మీదనే కేసు పెడుతున్నారు ఇప్పుడు పోలీసులు, వాన్నే తంతున్నారు. సో ఎవరి మీద ఒక ఓసీ వ్యక్తి మీద కేసు కంప్లైంట్ పెట్టడానికి పోతే ఆయన్ని పిలిపించి ఆయన కుర్చీలో కూర్చుంటున్నాడు, ఇతన్ని కొడుతున్నారు. అతను ముందే ఆయన కూడా కలిసి కొడుతున్నాడు. చాలా పోలీస్ స్టేషన్లో జరుగుతున్నది ఇదే. నేనేదో ఎగ్జాజరేట్ చేసి చెప్పటం లేదు. సో దయచేసి ఈ పోలీస్ యంత్రాంగాన్ని ఈ రాజకీయ నాయకులు వాళ్ళ కబ్జా నుంచి విడిపిస్తే తప్ప దానికి ఏ రూపంలో అది కోర్టుల పరిధిలోకి వెళ్తుందా, లేకపోతే దానికి సపరేట్ ఏదన్నా ఇది పెట్టాలన్నా అనేది ప్రభుత్వాలు ఆలోచిస్తే తప్ప కామన్ మ్యాన్కు న్యాయం జరగదు, పోలీసులు పని చేయలేరు. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ.